నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ నుంచి బాన్స్వాడ వెళ్ళే రోడ్లో ప్రస్తుతం ఒక ప్రమాదం జరిగినటువంటి సిచ్యువేషన్. ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయంటే ముఖ్యంగా కూడా ఇదైతే మొత్తం ఫారెస్ట్ ఏరియా అండి, మల్లారం అడవి ఇది. ఇక్కడ చాలా టర్నింగ్స్ ఉంటాయి, యూటర్న్స్గా మొత్తం ఎట్లా అంటే స్ట్రైట్గా ఉండకుండా కూడా మధ్య మధ్యలో దాదాపు ఒక 200-300 మీటర్స్లో కూడా టర్నింగ్లు వస్తాయి. ఈ టర్నింగ్లు కూడా పెద్ద ప్రమాదాలకు నిలయంగా మారాయి. దీనికి మెయిన్గా చెప్పుకోవాలంటే ఒక సూచిక బోర్డు ఉండాలి, టర్నింగ్లో ప్రతి టర్నింగ్ దగ్గర కూడా సూచిక ఉండాలి, స్పీడ్ సంబంధించి మెయింటైన్ చేయాలి. మరి ఎక్కడ కూడా అలాంటివి కనిపించవు. పగలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే మరి రాత్రి వేళలో ఇంకా ఎలా ఉండాలి చూడొచ్చు. ఈ ప్రస్తుతం ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనము, కర్ణాటక సంబంధించినటువంటి పాసింగ్ ఉంది. ఇది వాళ్ళు ప్రయోగరాజ్ నుంచి వాళ్ళు అంటే మొత్తం నిజామాబాద్ నుంచి బాన్స్వాడ వెళ్ళే క్రమంలో ఈ గండిలో ఇది ప్రమాదం జరిగిందండి. చూడొచ్చు, పెద్ద వెహికల్, దీంట్లో దాదాపుగా కూడా దాదాపు 10 నుంచి ఎబోనే ఉంటారు. మరి ఇంత పెద్ద వెహికల్లో ప్రమాదం జరిగితే తీవ్రత ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక బండి వచ్చింది ఎదురుగా, ఆ బండిని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి పెద్ద వెహికల్ ఉంది, దాదాపుగా కూడా 6 మంది వ్యక్తులని కూడా అంబులెన్స్లో తీసుకెళ్ళినటువంటి సిచ్యువేషన్. అయితే బైక్ నడుపుతున్నాడో అతనికి తీవ్రమైనటువంటి గాయాలైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రోడ్డు గురించి మాట్లాడాలి. ప్రస్తుతం అయితే ఇది ఎండాకాలము, విపరీతమైనటువంటి వేడి కూడా క్రమం వచ్చే ఇంకా కొన్ని రోజులైతే వేడి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ రోడ్డు పంట కూడా చాలా వాహనాలు, నిజామాబాద్ టు బాన్స్వాడ ఈ రోడ్డు పెద్దదండి, ఇక్కడ చాలా వాహనాలు సైతం వెళ్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మనకి ఇట్లాంటి రోడ్డులో కూడా దాదాపుగా రోడ్డు నుంచి కొద్దిగా ఏదైతే ఒక వెడల్పు దాదాపుగా ఒక మీటర్ వ్యవధిలో అయితే గ్యాప్ ఉండాలి. అంటే దాన్ని మొరంతో కానీ పూడ్చి కానీ ఏదో ఒక రకంగా ఉంటే, ఇక్కడ ఉంది చూడండి, ఇట్లా ఉంటే కొద్దిగా ప్రమాదాలని కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎవరైనా స్పీడ్గా వెళ్తారు, స్పీడ్గా వెళ్ళినప్పుడే ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే జరుగుతుంది. కనీసం ఇట్లా వెడల్పు ఉందంటే కొద్దిగా ఇబ్బంది అయితే రాని పరిస్థితి. ఏదన్నా ప్రమాదం జరిగినా కూడా అంత పెద్దగా ఉండకపోవచ్చు. మరి ఇక్కడ చూడొచ్చు, అసలు ఏం గ్యాప్ లేదు. ఈ రోడ్డు ఇదే చివర. ఇట్లాంటి క్రమంలో కూడా కొద్దిగా ఏమార్పాటుగా ఉండడం కానీ లేకపోతే కట్ చేద్దామనే ఉద్దేశంలో కొద్దిగా ముందలకొస్తే ఇలాంటి పెద్ద ప్రమాదాలండి. గతంలో చూడొచ్చు, దాదాపు ఒక 1 year క్రితం కావచ్చు, ఇక్కడ బడా పహాడ్కి వెళ్తున్నటువంటి ఒక వ్యాన్ కూడా వెళ్ళిన క్రమంలో 2 మృతి చెందారండి. మరి ఇప్పుడు ఇట్లాంటి ఘటన, దీనికి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే దీనికి సంబంధించినటువంటి అధికారులు ఆర్ఎన్బి కావచ్చు, దీనికి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటిది అంటే ఇది సమన్వయంతో చేసే విషయము, కేవలం ఒక్కళ్ళు చేసేది కాదు. పోలీసుల సమన్వయం, ఆర్ఎన్బి సమన్వయం, ఫారెస్ట్ సమన్వయం, ఇదంతా కూడా కలిపి చేస్తే ఇట్లాంటి సంఘటనలు జరగవు. మెయిన్గా యాక్సిడెంట్ని నివారించవచ్చు. మధ్యలో గతంలో కొన్ని రోజుల క్రితం ఇక్కడ 2 బుల్లెట్స్ కనిపిస్తున్నాయి, 2 ఇక్కడ. దీనికి ఇది దాదాపు కాస్ట్లీ అయినటువంటి ఒక ట్రయాంగిల్లో ఒక సింబల్స్ మనం రోడ్డు మధ్యలో చూస్తే రోడ్డుకి ఇరువైపులా కూడా ఏదైనా ఏ వెహికల్స్ నడవకుండా ఉండడానికి ఒక బుల్లెట్స్ ఏర్పాటు చేస్తారు. అవి ఇక్కడ ఇంతకుముందు పాతారు. ఇక్కడ ఇవే ఆనవాళ్ళు ఇవే ఇక్కడ ఉన్నటువంటి, అంటే అది ఉంది అని చెప్పేసి రాత్రి వచ్చే వాళ్ళు కావచ్చు, పగలు వచ్చే వాళ్ళు కావచ్చు, ఇక్కడ వెళ్ళని పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ ఏం లేదు, కేవలం అది పీకేశారు. ఇప్పుడు ప్రస్తుతం అది ఏం లేదు, కేవలం ఆ బుల్లెట్స్ మాత్రమే ఉన్నాయి. అది ఏదైతే సూచిక ఉంటుందో ఆ సూచిక లేదు. ఇట్లాంటిది కూడా ప్రతి ఒక్కటి ఎక్కడైతే అక్కడ నాగారం దాటిన తర్వాత ఏదైతే ఫారెస్ట్ ఎంట్రెన్స్ ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. చాలా మలుపులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ వరకు మెయింటైన్ చేయాలి. మరి ఇట్లాంటి పరిస్థితి ఉంటే యాక్సిడెంట్ ఎందుకు జరగవండి? యాక్సిడెంట్ జరగడానికి మెయిన్గా కూడా ఇట్లాంటి రోడ్డు పక్కన స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ కూడా మట్టితోటి కవర్ చేసింది ఉండాలి. కవర్ చేయకపోవడమే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. మాట్లాడదాం, ట్రాఫిక్ సంబంధించినటువంటి ఏసీపీ ఇక్కడ వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడే క్రమం చేద్దాము. సార్ చెప్పండి, ఏంటి ఇట్లాంటి వెహికల్స్ గతంలో చూడొచ్చు యాక్సిడెంట్ జరిగింది, మరీ ఇప్పుడు యాక్సిడెంట్, ఇదేంటే జంగల్ ఏరియా అంటారు రఫ్గా మాట్లాడాలంటే. ఇట్లాంటి ఏరియాలో కూడా రాత్రిపూట ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఏంది, దీన్ని ఎట్లా చూడాలి అసలు? అయితే మేము గతంలోనే ఈ మల్లారం ఫారెస్ట్ ఏరియాలో రోడ్డు నేరోగా ఉంది, షోల్డర్ రోడ్డు లేదని మేము రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ ఉంటుంది ఎవ్రీ 3 monthsకి ఒకసారి. దానికి కమిటీ చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారు ఉంటారు. దీనికి మేము జిల్లా కలెక్టర్ గారు కూడా మేము నోటీస్ తీసుకెళ్ళాము. సార్ ఇక్కడ ఈ షోల్డర్ రోడ్ అనేది పూర్తి తగ్గిపోయింది, వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు నోటీసులో పెట్టాము. ఆర్ఎన్బి వాళ్ళు ఏమంటారంటే, ఈ గారు ఫారెస్ట్ వాళ్ళు మాకు క్లియరెన్స్ ఇస్తలేరు కాబట్టి షోల్డర్ రోడ్ పోయలేకపోతున్నామని చెప్పినారు. దాని మీద కూడా మేము క్లియరెన్స్ ఇస్తామని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయిన రోడ్ సేఫ్టీ మీటింగ్లో చెప్పడం జరిగింది. అయితే మనకి బీటీ రోడ్డు నుంచి
1 మీటర్ వరకు మట్టి రోడ్డు ఉండాలి. దాన్ని షోల్డర్ రోడ్ అంటారు. ఆ షోల్డర్ రోడ్ ఏంటంటే అనుకోకుండా వాహనం ఎదురుగా వస్తున్నప్పుడు కొంచెం లెఫ్ట్ జరిగినప్పుడు మనకి ఒక మీటర్ వరకు ఈ షోల్డర్ రోడ్ ఉండడం వల్ల మనం ప్రమాదాలు తగ్గిపోతాయి అన్నట్టు. అయితే ఇక్కడ షోల్డర్ రోడ్ లేకపోవడం వల్ల అంటే ఈ షోల్డర్ రోడ్ ఎందుకు పోతుందంటే వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి వర్షాలు పడ్డప్పుడు ఈ మట్టి కొట్టుకుపోతూ ఉండే వాళ్ళ వర్షంతో పాటు. అందుకే షోల్డర్ రోడ్ లేదు. మేము గతంలో మా ట్రాఫిక్ పరంగా ఏం చేసినామంటే ఈ మల్లారం ఏరియా కావచ్చు, అశోక్నగర్ కావచ్చు, ఆర్మూర్ రూట్లో కావచ్చు, దాదాపు ఎక్కడది ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న చోట్లలో మేము బొలాడ్స్ కొట్టడం జరిగింది. ఈ బొలాడ్స్ కొట్టడం వల్ల ఏంటంటే నైట్లో కానీ డే టైంలో కానీ వాహన నడిపేటువంటి డ్రైవర్కి రోడ్ ఇంతవరకే ఉన్నది మార్జిను, కాబట్టి ఈ మధ్యనే మనం వాహనం నడపాలన్నటువంటిది ఒక ఇండికేషన్గా ఉంటుంది అన్నట్టు. అయితే ఇవి చాలామంది వాహనదారులు ఈ నైట్ పూటలో ఈ బొలాడ్స్కు గుద్దడం వల్ల విరిగిపోతూ ఉన్నవి. ఉదాహరణగా అక్కడ ఇక్కడ కొట్టాము, ఆ బొలాడు అక్కడ పడిపోయింది. ఎందుకంటే గతంలో కూడా ఇదే ప్లేస్లో బడపాడిపోతున్నటువంటి ఒక పెద్ద వెహికల్ కూడా ఇక్కడ పడిపోయి ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా మేము కలెక్టర్ గారికి మేము చెప్పడం జరుగుతుంది. మరి ఎందుకంటే ఈ కోఆర్డినేషన్తో చేయాల్సిన పని పోలీసే కాదు, ఫారెస్టు, R&B వాళ్ళు కూడా వీళ్ళు దీనిలో వస్తే ఈ రోడ్డును వెడల్పు చేస్తే ఇంకా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ బుషెస్ అని కూడా రోడ్డు మీదకి వచ్చినాయి. ఈ బుషెస్ కటింగ్ చేయించాలి, షోల్డర్ రోడ్ ఓపిస్తే ఈ ప్రమాదం తగ్గించవచ్చు. ఇప్పుడు మొత్తం కూడా దాదాపుగా ఒక 5 కిలోమీటర్ల వ్యవధిలో ఈ ఫారెస్ట్ ఉంటుంది. ఈ ఫారెస్ట్లో కూడా మొత్తం అక్కడ నుంచి చూస్తే కూడా చాలా మలుపులు ఉంటాయి. ఈ మలుపుల వద్ద ఎలాంటి వాళ్ళకు వాహనదారులకు కొన్ని గైడ్లైన్స్ అంటే ప్రాపర్గా వెళ్ళండి, స్పీడ్ లిమిట్ అనో లేకపోతే క్రాసింగ్ చేయండి అని కొద్ది రేడియం తోటి అన్న పెట్టాలి. మరి ఏం లేదు కదా సార్, ఎట్లా మరి వాళ్ళకు అవగాహన? అవును, రోడ్డు మీద R&B వాళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే మనకి రోడ్డు టర్నింగ్స్ ఉంటాయి. ఏ రోడ్ అయినా స్ట్రైట్గా ఉండదు, టర్నింగ్స్ ఉంటాయి. టర్నింగ్ కంటే మనకు ఒక 50 మీటర్ల ముందే సైన్ బోర్డ్స్ అని ఉంటాయి, వార్నింగ్ బోర్డ్స్ అని ఉంటాయి, కాషనరీ బోర్డ్స్ అంటాం వీటిని. ఆడ మనకు మూలమలుపుగా ఉంది అని బోర్డు ఉండాలి. దానివల్ల డ్రైవర్ కొంచెం అప్రమత్తత అయ్యి వాహనాన్ని స్లో చేసుకునే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడు కొన్ని ప్లేసులలో అయితే ఉన్నవి, మరి అన్ని ప్లేసులలో లేవు. అవి ఏర్పాటు చేస్తే మనకి డ్రైవర్లకు ఒక హెచ్చరికలాగా ఉండి వాహనాన్ని నెమ్మదిగా నడుపుకుంటూ పోయి యాక్సిడెంట్ కాకుండా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చాలా రోజులుగా కూడా ఇది ఇట్లనే ఉంది సార్. మీరు ఇప్పుడు ఏదైతే సమన్వయంతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఏ ఒక్కరు కూడా అనుకుంటే అది జరగని పని. ఎందుకంటే ఇది ఫారెస్ట్ కావచ్చు, పోలీస్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి వీళ్ళు ముగ్గురు కూడా కలిస్తేనే ఈ పని అవుతుంది. మరి ఎప్పటి వరకు చాలా రోజులుగా ఇట్లనే అవుతుంది కదా, మరి ఎప్పటి వరకు ఇది కావచ్చు, ఎవరి దృష్టికి వెళ్ళాల్సి ఉంటుంది ఇది అసలు? మేము గతంలో రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళాము. వాళ్ళు R&B వాళ్ళు ఏమంటున్నారంటే మా ఫారెస్ట్ క్లియరెన్స్ చేస్తే మేము దీనికి షోల్డర్ రోడ్ వేస్తాము, ఈ బుషెస్ కటింగ్ చేస్తాము అని వాళ్ళు అంటున్నారు. మరి R&B వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నోటీస్ చేసినారు, లెటర్ రాసినామని చెప్పినారు. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు R&B వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి యాక్సిడెంట్ తగ్గుతాయి, లేకపోతే ఇంకా ప్రమాదాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు చాలా పెద్ద మొత్తంలో వెహికల్ అయితే పడిపోయింది. మనం చూడొచ్చు, ఇది ఏదో ఒక చెట్టులాగా ఉంది. ఆ చెట్టు నరికేసిన క్రమంలోనే ఇక్కడ మనం చూడొచ్చు సార్, అది ఏదో ఆపి వాళ్ళు ఇంత లేకపోతే 2-3 పల్టీలు కూడా కొడుతుండే అన్నట్టుగా మనం చూడొచ్చు. మరి అది కూడా కాపాడినట్టు వాళ్ళకి. మరి అంటే ఇది ఎక్కడ వరకు ఇదంతా కూడా 1 మీటర్ డిస్టెన్స్లో అక్కడ నుంచి మెయింటైన్ చేయాల్సి ఉంటుందా? మరి ఎట్లా ఉంటే బాగుంటుంది? అంటే మనకు BT రోడ్డు నుంచి 1 మీటరు షోల్డర్ రోడ్ అంటాం, అంటే మట్టితోనే ఉంటుంది అన్నట్టు. బోత్ సైడ్స్ BT రోడ్ బోత్ సైడ్స్ కూడా అటు 1 మీటరు ఇటు 1 మీటరు షోల్డర్ రోడ్ మట్టితో పోయాలి. అది ఏమవుతుందంటే ఈ షోల్డర్ రోడ్ మట్టితో పోయడం వల్ల వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం నీళ్ళతో పాటు కొట్టుకుపోతూ ఉంది. మనం దాన్ని ఎప్పటికప్పుడు రిపేర్ చేసి మళ్ళీ పోస్తే మనకి ఈ ప్రమాదాలు జరగవు. కాబట్టి R&B వాళ్ళు చేయవలసిన పని అది. మరి వాళ్ళ నోటీసులు అయితే ఉంది. ఇది చూడొచ్చు, ఏదైతే ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఫస్ట్గా ఏదైతే రోడ్ ఉందో రోడ్డుకి ఇరువైపులా కూడా 1 మీటర్స్ చొప్పున కూడా రోడ్డు వెడల్పు కార్యక్రమం అది చేయాల్సి ఉంటుంది. అది చేయడం వల్ల ఏంటంటే చాలా మట్టుకు కూడా ఇట్లా అనుకోని ఏమైనా వెహికల్స్ వస్తాయి, ఆ వెహికల్స్ కూడా ఆపుకునే క్రమం ఉంటుంది. మరి ఇంత పెద్ద ప్రమాదాలు అయితే జరగవు. గతంలో జరిగాయి ఈ ప్రమాదాలు. ముఖ్యంగా కూడా రోడ్ని చూడొచ్చు, రోడ్డుకు మధ్యలో ఒక వైట్ లేయర్ వేస్తారండి, వైట్ లేయర్ ఉండాలి. అయితే ఇది ఒకటే రోడ్, సింగిల్ రోడ్ ఉంది కాబట్టి వెళ్ళే క్రమం మీదే వచ్చే క్రమం మీదే ఏర్పాటు కానటువంటి పరిస్థితి. ఓవర్టేక్ చేయాలంటే అట్లా వెళ్ళిపోతూ ఉంటారు అంతే, వెనుక ముందర ఏం చూడరు, వెళ్ళిపోతూ ఉంటారు. కనీసము ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ మనం చూద్దాం ఒకటి, ఇక్కడ ఉంది ఇట్లాంటి లైన్ ఇది ఎన్నో ఏళ్ళ కింద వేసినట్టు ఉందండి.
ఇది వెళ్ళిపోయింది ఇప్పుడు కంప్లీట్గా. ఇట్లాంటిది ఉంటే వాహనదారులు వచ్చేవాళ్ళు ఇక్కడ వెళ్ళే వాళ్ళకు రూట్ క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళేవారు వెళ్తారు, అక్కడ నుంచి వచ్చేవాళ్ళు కూడా అట్లా వస్తారు. ఇది లేవు ఇట్లాంటి, ఇక్కడ కాదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో ఇట్లాంటివి లేకపోవడం వల్ల కూడా చాలా మటుకు కూడా ఓవర్టేక్ చేసే క్రమం కావచ్చు, ఎదురుగా వచ్చే క్రమంలో కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. మరి చూడొచ్చు ఇది సార్, ఏంటి సార్ ఇది ఎట్లా పడిపోయింది ఇది? దీన్ని మేము గతంలో ఈ రూట్లో చాలా బొలాడ్స్ కొట్టినాము. దీన్ని బొలాడ్ అంటారు. ఇది ఏంటంటే రోడ్డు ఎడ్జ్లో కొడితే మనకు రోడ్ ఇక్కడ వరకే ఉందని వాహనదారునికి తెలుస్తుంటుంది అన్నట్టు. అయితే మనము ఈ రూట్లో మల్లారం విలేజ్ వరకు కూడా కొట్టడం జరిగింది. ఫారెస్ట్ ఏరియా ఎక్కడైతే రోడ్డు సరిగా లేదో మూలమలుపుల వద్ద. మరి దీనివల్ల రాత్రిపూట వాహనదారులో మరి ప్రజలు ఏదో మొత్తం మీద దీనికి డాష్ ఇవ్వడం వల్ల ఊడిపోతూ ఉన్నవి. ఇప్పుడు ఇది ఇక్కడ గతంలో కూడా ఇక్కడ ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఊడిపోయి అక్కడ పడిపోయింది. ఇది ఉంటుంటే మనకేమైందంటే వాహనదారునికి ఈ రోడ్ ఇక్కడ వరకు ఉందని మనకు తెలుస్తుంటుంది. మరి దురదృష్టవశాత్తు ఈ వాహనదారులు దీన్ని గుద్దిపోతున్నారా, కావాలంటే ఎవరు బీకేకపోవచ్చు అనుకుంటున్నాము. ఎవరైనా వాహనదారులు గుద్దుతున్నారు కాబట్టి పడిపోతుంది. దానివల్ల కూడా ప్రమాదాలు మనకు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇది ఉంటే కొద్దిగా సేఫ్ సైడ్ అంటారు. అంటే డ్రైవర్కి కాషన్, ఓహో రోడ్ ఇక్కడ వరకు ఎడ్జ్గా ఉంది, అటు ఇంకా మనకి దీన్ని దాటిపోవడానికి వీల్లేదు అని ఒక ఇండికేషన్ లాగా నైట్లో కూడా మనకు బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది రేడియం లాగా ఉంటుంది. ఇది ఉంటుంది దీని మీద. దీన్ని బొలాడ్ అంటారు. ఈ రూట్లో మనం దాదాపు 100 బొలాడ్స్ కొట్టడం జరిగింది. మల్లారం విలేజ్ నుంచి దాదాపు నిజామాబాద్ అవుట్స్కట్స్ వరకు మేఘన డెంటల్ కాలేజ్ నుంచి అక్కడ కొట్టుకుంటూ పడుతుంది. కానీ ఎక్కడైతే ఇవి అవసరం పడ్డదో ఆ ఏరియాలో కొట్టడం జరిగింది. ఇప్పుడు దాదాపు ఒక 6 months కింద కొట్టారు సరే, ఇంతకుముందు కనిపించేవి. ఒక 1 year అవుతుంది. 1 year కొట్టిన తర్వాత ఒక 2 months వరకు బాగానే ఉన్నాయి. ఆ తర్వాత ఒక్కొక్కటి ఊడిపోవడం జరిగింది. చూడొచ్చు ఇవి కొట్టిన క్రమంలో కూడా ఒకటే మిగిలిందంటే అది మిగతా అని ఏమైనా ఎవరికి తెలియని పరిస్థితి అండి. ఒకటే ఉంది ఇక్కడ చూడొచ్చు. దారి క్రమంలో దాదాపు 5 kilometerల వ్యవధిలో పోలీసు వాళ్ళు ఎన్నో కొట్టారట. ఇంట్లో ఒకటి మాత్రమే మిగిలింది. మరి మిగతా యాక్సిడెంట్ ఏదైనా తాకిచ్చి వెళ్ళిపోతున్నారా, మరి ఎట్లా పోతున్నాయో తెలియదు. కానీ ఇవి ఉంటే ఎంతో కొంత రాత్రి వచ్చే వాళ్ళకు రేడియం ఉంటుంది కాబట్టి కొద్దిగా సేఫ్ సైడ్ ఉండే అవకాశాలు ఉంటాయి. మరి దీనికి సంబంధించిన ముఖ్యంగా ఇటు ఫారెస్ట్ కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, R&B వాళ్ళు కావచ్చు, ఈ ముగ్గురు సమన్వయంతో ఈ రోడ్డుకు సంబంధించిన పనులు జరుగుతాయి. ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవన్నీ కూడా ఒకరికొకరు డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా కూడా కలెక్టర్ గారికి చెప్పేది ఏంటంటే ప్రయాణికులు కూడా చాలా అవస్థలు పడుతున్నారు. రోడ్డు సంబంధించినటువంటి ఏదైతే వెడల్పు కార్యక్రమం ఉందో ఇవన్నీ కూడా ఆ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, ప్రమాదాలు జరగకుండా కూడా ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా ఇట్లాంటి పనులు చేపట్టి కూడా ప్రయాణికులకు కావచ్చు, ఇటు వాహనదారులు ఎవరికీ కూడా ఇబ్బందులు లేకుండా చూడాలి. తొందరగా పూర్తి చేస్తే ఇలాంటి యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయి. ఒక యాక్సిడెంట్ అయిందంటే ఆ కుటుంబం మొత్తం కూడా చాలా బాధ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ కుటుంబం మొత్తం ఇబ్బందుల పాలవుతుంది. కాబట్టి సో డ్రైవింగ్ నడిపే వాళ్ళు కూడా స్పీడ్గా కూడా వెళ్లకుండా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ఏరియా అలాంటిది కాబట్టి చాలా స్లోగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దయచేసి ఎవరు కూడా స్పీడ్గా వెళ్లకుండా స్లోగా వెళ్తూ కూడా ఇట్లాంటి యాక్సిడెంట్లు కాకుండా ఎవరికి వారు కూడా జాగ్రత్తలు తీసుకునేటువంటి అవసరం ఎంతైనా ఉంది. సుమన్ టీవీ ద్వారా ఇది ఒక విన్నపంగా చెప్తున్నాము. మరి పోలీసులు కావచ్చు, ఇటు R&B కావచ్చు, ఇటు ఫారెస్ట్ కావచ్చు, వీరు సమన్వయంతో కూడా రోడ్డుని తొందరగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసి ఇబ్బందులు కడగకుండా చూడాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.